నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ప్రజాపాలన అభయహస్తంలో భాగంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్ను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ డేటా ఎంట్రీపై కలెక్టర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డులో నిర్వహిస్తున్నటువంటి గ్రామ లేదా వార్డు సభలు ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై కలెక్టర్ను అభినందించారు. 6వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందినటువంటి దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. వీటికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు. ఇక మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు. ఇక ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని అన్నారు. ఇక డేటా ఎంట్రీ కోసం 4-5 తేదీల్లో శిక్షణ ఉంటుందని అన్నారు. ఇక 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభయహస్త దరఖాస్తులు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు. డేటా ఎంట్రీ సందర్భంగా వివరాలు నమోదుతో ఆధార్ నెంబర్, తెల్ల రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు. ఇక డిటిపి ఆపరేటర్ల సేవలు వినియోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లు నియమించుకోవాలని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.